విజువలైజేషన్ చేయాలి అన్నా కూడా మనం ఈ మైండ్ కంట్రోల్ టెక్నిక్ అనేది మనం తెలుసుకోవాలి. అండ్ ఈ టెక్నిక్ తెలుసుకునే ముందండి మనం బ్రెయిన్ వేవ్స్ గురించి కూడా ఒక 1 మినిట్ మాట్లాడుకుందాం. బికాస్ మన బ్రెయిన్ లో చాలా వేవ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటాయి. బికాస్ ప్రతి ఒక్క ఆలోచన మనం ఆలోచన చేశాము అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట మన బ్రెయిన్ లో. సో దోస్ ఆర్ కాల్డ్ ఈ బ్రెయిన్ వేవ్స్. మనం ఆలోచన చేశాము. ఇప్పుడు సపోజ్ అండి, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, మీరు వింటున్నారు, కాన్షియస్ గా వింటున్నారు. దట్ మీన్స్ మన బ్రెయిన్ లో ఎలాంటి వేవ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయంటే బీటా వేవ్స్. సో బీటా స్టేట్ లో ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వినడం కానీ కాన్షియస్ గా జరుగుతూ ఉంటది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ఫా స్టేట్. మనం ఈ మైండ్ ని కామ్ గా చేసుకోవాలి, విజువలైజ్ చేసుకోవాలి అంటే మనకి ఈ ఆల్ఫా స్టేట్ అనేది అద్భుతంగా యూజ్ అవుతుంది. మన గోల్స్ ని మనం రీచ్ అవ్వాలి అన్న ఆల్ఫా స్టేట్ ఈస్ ద బెస్ట్ అన్నమాట. సో బీటా స్టేట్, ఆల్ఫా స్టేట్, థీటా స్టేట్ అని కూడా ఉంటది. డీపర్ స్టేట్ అన్నమాట. చాలా డీప్ గా వెళ్ళడం అంటే అక్కడ మనకి డ్రీమ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఆల్ఫా స్టేట్ ఏంటి అంటే మన రిలాక్స్ అయినప్పుడు, మన బాడీ మన మైండ్ రిలాక్స్ అయినప్పుడు దాన్ని ఆల్ఫా స్టేట్ అంటాం. దట్ మీన్స్ మన బ్రెయిన్ లో ఆల్ఫా వేవ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇంకా కొంచెం డీపర్ గా వెళ్తే థీటా స్టేట్ ఉంటది. అండ్ ఇంకా డీపర్ గా వెళ్తే డెల్టా స్టేట్. డెల్టా అంటే అన్కాన్షియస్, మనం స్లీప్ స్టేట్ అనుకోండి. మనం నిద్రపోయినప్పుడు అద్భుతమైన హీలింగ్ అనేది జరుగుతూ ఉంటది. ఎప్పుడు అది ఎటువంటి డ్రీమ్స్ అనేవి లేనప్పుడు మంచి నిద్రలో హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటది. చాలా మందిని మనం చూస్తూ ఉంటాము. ఒకవేళ హాస్పిటలైజ్ అయ్యి బయటకు వచ్చినా కూడా డాక్టర్ చెప్తారు చాలా రెస్ట్ తీసుకోవాలండి అని చెప్పేసి. దట్ మీన్స్ మనం పడుకొని రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకున్నప్పుడే మన బాడీలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో హీల్ అవ్వడం జరుగుతుంది. అది ఎక్కడ డెల్టా స్టేట్ లో జరుగుతుంది అనమాట. సో మనం ఇవన్నిటి గురించి తెలుసుకునే దానికన్నా ఆల్ఫా స్టేట్ గురించి తెలుసుకున్నట్టయితే మనం అద్భుతంగా విజువలైజ్ చేసుకోవచ్చు, మన మైండ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు నెగటివ్ ఆలోచనల నుంచి. సో ఎలాంటి అంటే మన లైఫ్ ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు మెయిన్ థింగ్. సో మనం ఈ సిల్వా మెథడ్ గురించి తెలుసుకుందామండి. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిల్వా మెథడ్ ఏంటి అంటే జస్ట్ మీ మైండ్ లో విజువలైజ్ చేసుకోవడం. దట్ మీన్స్ ప్రతి ఒక్కరికి నంబర్స్ తెలుసు కదా, అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవడం. విజువలైజ్ చేసుకోవడం. పాస్ట్ మనం అందరము నంబర్స్ నేర్చుకున్నాం కదా, 1 2 3 4 అందరికీ తెలుసు. సో ఈ నంబర్స్ జస్ట్ మనం కళ్ళు మూసుకొని 3 నంబర్ ని విజువలైజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ టెక్నిక్ ఎలా అంటే కేర్ఫుల్ గా వినండి. 3 అనే నంబర్ ని మన మైండ్ లో చూడగలగాలి. దట్ మీన్స్ నాట్ విత్ అవర్ ఓపెన్ ఐస్, మనం క్లోజ్డ్ ఐస్ క్లోజ్ చేసుకుని 3 అనే నంబర్ ని మనం విజువలైజ్ చేసుకోవాలన్నమాట. 3 3 3 3 టైమ్స్ ఉంటది. జస్ట్ ఒక 3 ని విజువలైజ్ చేసుకోవాలి, కట్ చేయాలి. మళ్ళీ 3 విజువలైజ్ చేసుకోవాలి, కట్ చేయాలి. 3 విజువలైజ్ చేయాలి, కట్ చేయాలి. 3 టైమ్స్ ఆ 3 ని మనం చూడాలి మన మైండ్స్ ఐలో. అండ్ ఆ 3 ఎలా కలర్ఫుల్ గా, ఫస్ట్ ఒక 3 తీసుకున్నారనుకోండి బ్లూ కలర్, నెక్స్ట్ 3 రెడ్ కలర్, ఆ తర్వాత గ్రీన్ కలర్, అలా 3 డిఫరెంట్ కలర్స్ లో మీరు చూడాల్సి ఉంటది అనమాట. దట్ మీన్స్ 3 2 1 అనే టెక్నిక్ అని కూడా మనం చెప్తూ ఉంటాం సిల్వా మెథడ్ ని. సో 3 అనేది 3 టైమ్స్ మీరు చూడాలి. అప్పుడు ఏం జరుగుతుంది, మన ఫిజికల్ బాడీ అనేది కామ్ గా అయిపోతుంది అనమాట, రిలాక్స్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 2 2 2 అలాగే 2 చూడాలి బ్లూ కలర్ లో, కట్ చేయాలి. మళ్ళీ 2 రెడ్ కలర్ లో, అండ్ దెన్ 2 గ్రీన్ కలర్ లో. ఆ విధంగా కలర్ఫుల్ గా చూడాలన్నమాట. సో జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఈ యాక్టివిటీ కూడా తర్వాత ఉంటది, మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అంటే ఈ సెకండ్ 2 ఏంటి అంటే మన మైండ్ రిలాక్స్ అవుతుంది. ఫస్ట్ ఫిజికల్ బాడీ, దెన్ మైండ్ రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ 1 కూడా అలాగే చూడాలి. ఫస్ట్ 1 బ్లూ కలర్, కట్ చేయండి. మళ్ళీ రెడ్ కలర్, కట్ చేయండి. మళ్ళీ గ్రీన్ కలర్ 1 చూడాలి. మీరు ప్లేన్ స్క్రీన్ పైన చూస్తారా, ఒక వైట్ కలర్ బోర్డ్ పైన చూస్తారా, లేదంటే ఎక్కడైనా కానివ్వండి, మీ మొబైల్ ఫోన్ లోనా, మీ పీసీలోనా, మీ ల్యాప్టాప్ లోనా, లేదంటే ఒక బోర్డ్ పైన, ఎలాగైనా ఓకే, ఎక్కడైనా చూడండి నంబర్, బట్ కలర్ఫుల్ గా మీరు విజువలైజ్ చేయాల్సి ఉంటది. సో ఈ 1 ఏంటి అంటే 1 స్టేట్ చాలా డీపర్ స్టేట్ ఆఫ్ ఆల్ఫా స్టేట్. డీపర్ గా అంటే మీరు థీటా స్టేట్ కి వెళ్ళొద్దు, చాలా కాన్షియస్ గా ఉండాలన్నమాట. సో డీపర్ స్టేట్ ఆఫ్ మైండ్ 3 ఫిజికల్ బాడీ, సెకండ్ మన మైండ్ రిలాక్స్ అవుతుంది. అండ్ 1 వచ్చినప్పుడు డీపర్ స్టేట్ కి వెళ్తాం. అండ్ ఇమీడియట్ గా నేను 5 4 3 2 1 అనంట ఇమీడియట్ గా బయటకు వచ్చేసేయాలి, ఆల్ఫా స్టేట్ నుంచి బయటికి రావాలన్నమాట.
సో ఇది మైండ్ టెక్నిక్. మనం మైండ్ కి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇప్పుడు నార్మల్ గా చూడండి, మనకు కుక్కలు ఉన్నాయి. దాన్ని బాగా ట్రైన్ చేసామనుకోండి, అది మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అవి ఫాలో అవుతూ ఉంటది కదా. పాలు తీసుకురమ్మంటే పాలు తీసుకొస్తది, పేపర్ తీసుకురమ్మంటే పేపర్ తీసుకొస్తది. ఆ విధంగా మనం ట్రైన్ చేసాం ఆ డాగ్ ని, అప్పుడు ఫాలో అవుతూ ఉంటది. అండ్ ఈవెన్ మన మైండ్ అండి, ఇప్పుడు సపోజ్ టీ గానీ కాఫీ గానీ ఎవరికైనా బాగా అలవాటు ఉంది అనుకోండి, అది మార్చుకోలేకపోతున్నారు. బట్ యూజువల్ గా మనం పొద్దున అవ్వగానే 8:00 కి డైలీ టీ తాగుతాం. దట్ మీన్స్ 8:00 అవ్వగానే మన మైండ్ మనకు గుర్తు చేసేస్తది, ఇట్స్ టీ టైమ్ అని చెప్పేసి. లేదంటే అసలు టీ ఆ టైంకి మనకు రాకపోతే నిజంగా చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. ఇంట్లో ఎవరినైనా కూడా తిట్టేస్తూ ఉంటాం. అవునా? బికాజ్ అది నాకు కూడా ఎక్స్‌పీరియన్సే. దట్ మీన్స్ మన మైండ్ అలా ట్రైన్ అయిపోయింది. సో డెఫినెట్‌గా ఈ మైండ్‌ని మనం పాజిటివ్‌గా ట్రైన్ చేస్తే గనక డెఫినెట్‌గా మన గోల్స్‌ని అచీవ్ చేసుకోవచ్చు కదా. సో ఈ మెథడ్ దేనికన్నా కూడా మనం యూజ్ చేయొచ్చు. సో మన బాడీని, మైండ్‌ని రిలాక్స్ చేసుకున్నప్పుడు అద్భుతంగా విజువలైజేషన్ ఎప్పుడైతే చేస్తామో అది మాత్రం మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి రీచ్ అవుతుంది. ఏదైనా గూడా మన మైండ్స్ ఐలో చూసినప్పుడు డెఫినిట్‌గా అది రియాలిటీగా మారడం మనం చూస్తాం. సో ప్రతి ఒక్కరు యాక్టివిటీ చేయడానికి రెడీగా ఉన్నారా? ఒకవేళ రెడీ అయితే ఆర్ అని టైప్ చేయండి చాట్ బాక్స్‌లో. జస్ట్ టైప్ ఆర్. ఓకే. ఓకే. సూపర్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ రెస్పాన్సెస్ అండి. సో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ఫస్ట్ మన బాడీని రిలాక్స్ చేయాలి. మన మైండ్‌ని కొంచెం డీపర్ స్టేట్‌లోకి రాగానే మళ్ళీ ఇమ్మీడియేట్‌గా నా ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇమ్మీడియేట్‌గా ఆల్ఫా స్టేట్ నుంచి బయటికి రావడం జరుగుతది. సో ప్రతి ఒక్కరు గూడా ఎవరైతే చేస్తారో, ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే రిజల్ట్ ఉంటది. ఓకే. సో లెట్ అస్ స్టార్ట్. సో కంఫర్టబుల్‌గా కూర్చోండి. ఐస్ క్లోజ్ చేసుకోండి. మీ స్పైన్ అనేది ఇరెక్ట్‌గా ఉండాలి. సో నౌ ఇప్పుడు మీరు 3 అనే నంబర్‌ని విజువలైజ్ చేయండి మీ ఇన్నర్ మైండ్‌లో. జస్ట్ 3 అనేది గుర్తు తెచ్చుకోండి. విజువలైజ్ 3. మీ ఇష్టం ఉన్న దగ్గర చూడండి ఆ నంబర్. వెదర్ ఇట్స్ ఎ ప్లెయిన్ స్క్రీన్, లేదంటే టీవీ పైన, లేదంటే ఫోన్ పైన, ఎనీవేర్. సో 3 అనే నంబర్ మీకు కనిపిస్తుంది బ్లూ కలర్‌లో. కట్. నెక్స్ట్ రెడ్ కలర్ 3 మీకు కనిపిస్తుంది. కట్. అండ్ దెన్ గ్రీన్ కలర్ 3 అనే నంబర్ మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు పూర్తిగా మీ బాడీ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. మీ తల భాగం నుంచి మీ కాళ్ళ పాదాల వరకి. మీ తల భాగంలో ఇన్సైడ్ అవుట్ పూర్తిగా రిలాక్స్ అవుతుంది. ప్రతి ఒక్క సెల్ కూడా రిలాక్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీ ఐస్ ఇన్సైడ్ అవుట్ రిలాక్స్ అవుతున్నాయి. మీ ఫేస్ ఇన్సైడ్ అవుట్ రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ మీ థ్రోట్, మీ గొంతు భాగం రిలాక్స్ అవుతుంది. దెన్ మీ షోల్డర్స్, మీ ఎల్బోస్, మీ అరచేతులు పూర్తిగా రిలాక్స్ అయిపోయాయి. అండ్ మీ చెస్ట్ భాగం పూర్తిగా రిలాక్స్ అయ్యింది. దెన్ యువర్ స్టమక్ పూర్తిగా అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంతా రిలాక్స్ అయిపోయింది. అండ్ దెన్ కమ్ టు యువర్ లోవర్ బాడీ. పూర్తిగా మీ థైస్, మీ కాళ్ళు, అరికాళ్ళు, మీ మోకాళ్ళు, మీ టోస్ వరకి పూర్తిగా మీ బాడీ అంతా కూడా ఇప్పుడు రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు మీ ఫిజికల్ బాడీ పూర్తిగా రిలాక్స్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు 2 అనేది విజువలైజ్ చేస్తున్నారు. 2 బ్లూ కలర్. కట్. 2 రెడ్ కలర్. కట్. 2 గ్రీన్ కలర్.
ఇప్పుడు పూర్తిగా మీ మైండ్ అంతా కూడా రిలాక్స్ అయిపోయింది. చాలా రిలాక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి మీరు వెళ్ళిపోయారు. అండ్ దెన్ విజువలైజ్ వన్ బ్లూ కలర్ లో, కట్ 1 రెడ్ కలర్ లో, కట్ 1 గ్రీన్ కలర్ లో. చాలా డీపర్ స్టేట్స్ ఆఫ్ మైండ్ కి మీరు వెళ్ళిపోతున్నారు. అండ్ నెక్స్ట్, మీరు రోజు మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారు. మీ ఇంట్లో మీరు కూర్చున్న రూమ్ లో ప్రతి ఒక్క వస్తువు ఎక్కడ ఉంది అనేది మీకు తెలుసు. సో ఒక ప్లెయిన్ వాల్ ని విజువలైజ్ చేయండి. ఒక ప్లెయిన్ వాల్. సో దాన్ని కూడా మీరు బ్లూ కలర్ లో చూస్తున్నారు. ఇప్పుడు ఆ వాల్ ని ఆ కలర్ లో చూస్తున్నారు. అండ్ అదే విధంగా ఆ వాల్ ని టచ్ చేసిన ఫీలింగ్ కూడా మీరు డెవలప్ చేసుకోండి. దట్ మీన్స్ డైలీ మీ ఇంట్లో తిరుగుతుంటారు, ఆ వాల్ ని టచ్ చేస్తూ ఉంటారు. సో అబ్జర్వేషన్ అన్నమాట. సో మీరు ఫీల్ అవ్వండి, ఆ వాల్ ని కూడా ఫీల్ అవ్వండి, ఆ టెక్స్చర్ ప్రతి ఒక్కటి. అది మీరు రెడ్ కలర్ లో కూడా చూడండి ఆ వాల్ ని. అండ్ అదే విధంగా గ్రీన్ కలర్ లో చూడండి. మళ్ళీ కమ్ బ్యాక్ టు నార్మల్ కలర్. ఏదైతే మీ వాల్ ఉందో, ఏ వాల్ అయితే విజువలైజ్ చేసుకుంటున్నారో సేమ్ అదే విధంగా. అండ్ నెక్స్ట్, ఆ వాల్ దగ్గరే మీరు కూర్చునే టీపాయ్ కానివ్వండి, సెంటర్ టేబుల్ కానివ్వండి, అది ఉంది. ఓకే, జస్ట్ విజువలైజ్ చేయండి. అండ్ జస్ట్ విజువలైజ్, మీరు ఆ సెంటర్ టేబుల్ ని లిఫ్ట్ చేసినట్టుగా ఊహించుకోండి. లిఫ్ట్ చేసినట్టుగా. రియల్ గా మీరు లేపలేరు, లిఫ్ట్ చేయలేరు, బట్ స్టిల్ ఇట్స్ అన్ ఇమాజినేషన్, ఐ మీన్ విజువలైజేషన్. సో ఆ టేబుల్ ని లిఫ్ట్ చేసినట్టుగా విజువలైజ్ చేయండి. వండర్ఫుల్. సో ఆ వాల్ కూడా ఇమీడియట్ గా దాని కలర్స్ చేంజ్ చేస్తుంది. రెడ్, బ్లూ, గ్రీన్. ఎట్ ద సేమ్ టైం ఆ సెంటర్ టేబుల్ ని కూడా మీరు లిఫ్ట్ చేస్తున్నారు. ఆ కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి వాల్ కి. ఆ సెంటర్ టేబుల్ మీరు లిఫ్ట్ చేశారు, అది కూడా చాలా స్పీడ్ గా తిరుగుతుంది సెంటర్ టేబుల్. జస్ట్ విజువలైజ్ చేయండి. ఎస్, పుట్ ఇట్ బ్యాక్. ఆ సెంటర్ టేబుల్ ని కింద పెట్టేయండి. ఆ వాల్ మళ్ళీ నార్మల్ ప్లేస్ కి వచ్చేసింది, నార్మల్ కలర్ కి వచ్చేసింది. సో నేను ఎప్పుడైతే 0 అంటానో కళ్ళు ఓపెన్ చేయాలి. 5, 4, 3, 2, 1, 0. కమ్ అవుట్ ఇమీడియట్లీ. సో ఎంతమంది విజువలైజ్ చేసుకోగలిగారండి? మీ అని టైప్ చేయండి. ఎంతమంది ఆ కలర్స్ కానివ్వండి, నంబర్స్ కానివ్వండి, ఆ మీ వాల్ ని, మీ ఇంట్లో మీ సెంటర్ టేబుల్ ని లిఫ్ట్ చేయడం వరకు ప్రతి ఒక్కటి విజువలైజ్ చేసుకోగలిగారు? మీ అని టైప్ చేయండి. ఎస్, సో మెనీ పీపుల్. ప్రతి ఒక్కరు, ఆల్మోస్ట్ అందరూ విజువలైజ్ చేసుకోగలుగుతారు. బికాస్ ఆల్రెడీ అది మన మైండ్ లో ఉంది. ఆ నంబర్స్ ఉన్నాయి. మన ఇల్లుని మనం ఆల్రెడీ చూసున్నాం, ఫీల్ అయ్యాం. సో ప్రతి ఒక్కటి కూడా ఉంది, విజువలైజ్ చేసుకోగలిగాము. ఎస్, వండర్ఫుల్. అంటే ఇక్కడ మీ ఇమాజినేషన్, మీ విజువలైజేషన్ పవర్స్ పెరుగుతాయి. ఎట్ ద సేమ్ టైం ఇమాజినేషన్. చాలా వరకు డౌట్స్ రావచ్చు, విజువలైజేషన్ అంటే ఏంటి, ఇమాజినేషన్ అంటే ఏంటి అని చెప్పేసి. విజువలైజేషన్ అంటే మనం పాస్ట్ ని గుర్తు తెచ్చుకోవడం. పాస్ట్ లోకి వెళ్ళి విజువలైజ్ చేసుకుంటూ ఉంటాం కదా, మన పాస్ట్ లో ఏం జరిగింది అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. దట్ ఈస్ విజువలైజేషన్. ఇమాజినేషన్ అంటే ఏంటి, ఫ్యూచర్. ఏదైతే ఫ్యూచర్ మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని మనం ఇమాజిన్ చేస్తాము. సో ఈ ఇమాజినేషన్, ఎప్పుడైతే విజువలైజేషన్ అద్భుతంగా మనం చేసుకోగలుగుతామో, అద్భుతంగా ఇమాజినేషన్ కూడా చేయగలుగుతాం. సో ఎలా అయితే విజువలైజేషన్ పవర్ అనేది మనం పెంచుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్ గా మన ఫ్యూచర్ ఎలా డిజైన్ చేసుకోవాలో అలా చేసుకోవచ్చు. అంటే అద్భుతమైన ఇంట్యూషన్ పవర్ అనేది మనకు పెరుగుతుంది, విజువలైజేషన్ పవర్ పెరుగుతుంది.
ఎట్ ద సేమ్ టైం ఇమాజిన్ చేసుకోగలుగుతాము. ఆ పవర్స్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ప్రాక్టీస్ ద్వారా వస్తది. బికాస్ మన మైండ్ లో ఉన్న అన్ని న్యూరాన్స్ ఇవన్నీ కూడా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. డార్మెంట్ స్టేట్ లో ఉన్నాయి. ఇవన్నీ మనం చేసినప్పుడు అవన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతది. సో ఈ ప్రాక్టీస్ ద్వారా అండి మన మైండ్ ని మనం కంట్రోల్ చేయొచ్చు చాలా ఈజీగా. సో ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల నంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఈ విజువలైజేషన్ చేసుకోవడం, ఆ పవర్ ని పెంచుకోవడం వల్ల ఇమాజిన్ కూడా అద్భుతంగా చేసుకోగలుగుతారు. మీ ఫ్యూచర్ ని కూడా మీరు ఇమాజిన్ చేసుకోగలుగుతారు. సో ఏదైనా ఇమాజినేషన్ చేయాలి అన్నా కూడా ప్రతి ఒక్కటి మనం రాసుకోవాలి. బికాస్ మనం పాస్ట్ అయితే చూసాం కానీ ఫ్యూచర్ ని చూడలేదు కదా. ఇవి ఎలా వస్తాయి, ఆ పిక్చర్స్ ఎలా ఇమాజిన్ చేసుకోవాలి అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో ఆ క్లారిటీ మనకు ఉండాలి. క్లారిటీ ఉన్నప్పుడు మన పాస్ట్, మన ప్రెజెంట్ స్టేట్ లో మనం ఎలా ఉన్నాం అండ్ ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అనేది కూడా ఆటోమేటిక్ గా మనం చూసుకునే కెపాసిటీ మనకు పెరుగుతుంది ఎప్పుడు ఈ టెక్నిక్ మనం ఫాలో అయినప్పుడు. సో మనం మూవీస్ చూస్తామండి. మనం మూవీస్ చూస్తాము. ఒక్కోసారి మూవీ వస్తూనే ఓకే ఫ్యూచర్ లో ఇలా జరుగుతుందేమో అని మన పక్క వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాం కదా. నేను గెస్ చేశాను, ఎస్ నేను అనుకున్నట్టే అయింది కదా అని కూడా చెప్తాం. అంటే ప్రతి ఒక్కరికి ఆ ఇమాజిన్ చేసుకునే పవర్ ఉంది. కానీ మనమే అనుకుంటాం అవ్వట్లేదు, నాకు రావట్లేదు అని. ముందే మైండ్ కి చెప్పేస్తాం మనకి ఇమాజినేషన్ రావట్లేదు అని. అండ్ డెఫినెట్ గా ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతుంది మైండ్. రావట్లేదు అని చెప్పాం కదా, ఓకే రావట్లేదు అని చెప్పేసి అలాగే ఇస్తుంది అనమాట. బట్ డెఫినెట్ గా వస్తుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది తీసుకొచ్చి పెడుతుంది మన ఇన్నర్ మైండ్. అలాంటి అద్భుతమైన పవర్స్ ప్రతి ఒక్కరిలో ఉన్నాయి.